అందరికీ నమస్కారాలు. త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా 100 years ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క బర్త్ సెలబ్రేషన్స్ జరుపుకోవడము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి మహనీయుల యొక్క చరిత్ర, వారి యొక్క త్యాగాలు, ఈ దేశం కోసం పాటుపడినటువంటి ఆ యొక్క చరిత్రను ఈనాటి తరానికి తెలియజేయాలని చెప్పి అన్సంగ్ హీరోస్ వాజ్పేయి లాంటి వారు అనేక మంది జీవిత గాథలను తెలియపరచడానికి ఈ మధ్యకాలంలో అనేక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నది. మీరు చూస్తూ ఉన్నారు, మొన్నటి వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి వారు సెలబ్రేషన్స్ ఏ రకంగా దేశవ్యాప్తంగా జరుపుకున్నామో, ఈ దేశాన్ని ఏకం చేసి అనేక రాజ్య వంశీయులచే పాలించబడుతున్నటువంటి ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేసిన చరిత్ర. అందులోని భాగంగానే ఎస్ట్వల్ హైదరాబాద్ స్టేట్ ఏ రకంగా ఈ భారతదేశంలో విలీనమైందో సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క చరిత్రను ఈనాటి యువత తెలుసుకునేటువంటి పరిస్థితి. బట్ ఫర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు మనమందరం కూడా ఇక్కడ ఈ ప్రాంతం తెలంగాణ వాసులము, ఎస్ట్వల్ హైదరాబాద్ స్టేట్ పౌరులుగా ఇండియన్స్గా చలామణి అవుతున్నాం అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది చరిత్ర. 150 సంవత్సరాల వందే మాత్రం జాతీయ గేయం, దాన్ని జరుపుకునే అవకాశం ప్రధానమంత్రి గారు ఏ రకంగా ఈరోజు మరి చేపట్టడం జరిగిందో, వందే మాత్రాన్ని కూడా మతంతో ముడిపెట్టి ఆ యొక్క గేయాన్ని కూడా ఇంతకుముందు మనం చూసాం, చక్కగా పాడారు పూర్తి గేయాన్ని. దాన్ని కూడా ముక్కలు చేసి ఆ పూర్తి గేయంలో కొంతమంది మనసుకు గాయమవుతుందని చెప్పి ఆ రోజు ఒత్తిడి చేస్తే కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ సైతం కూడా ఆ 2 ముక్కలను తొలగించి మరి ఈరోజు 2 మరి పారాస్తో ఉన్నటువంటి వందే మాత్రం గేయి ఆలపించడం. ఆ రకంగానే ఇవాళ ఈ దేశం కూడా మతం పేరు మీద విభజించబడము, ఇవంతా కూడా చరిత్ర ఈరోజు ఈనాటి తరం తెలుసుకోవాలనే ఉద్దేశంతో బంకించంద్ చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ చక్కగా దాన్ని ఒక నేషనల్ సాంగ్ గుర్తింపు తీసుకొస్తే అనేక ఉద్యమాలకు ఊపిరిపోసింది. చివరికి ఇక్కడ నిజాం నిరంకుశ పాలనను ఎదుర్కోవడానికి వందే మాత్రం ఆలపించి ఏ రకమైన ఉద్యమానికి ప్రేరణ కల్పించింది. ఇలాంటి మరి ఈరోజు మనం చూస్తున్నాం, వీర బాల్ దివస్ ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం ఏ రకంగా పిల్లవాడు ఈ దేశ స్వాతంత్రం కోసం ఏ రకంగా మరి పోరాటం చేసిండో, బలిదానమైనడో. బిర్సా ముండా ఒక ట్రైబల్ లీడర్, ఈరోజు వారు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేసే పోరాటం జనజాతీయ గౌరవ దివస్గా గోవింద్ గురు గారి మరి ఆ రోజు మతం మారాలని చెప్పి కూడా ఒత్తిడి తెస్తే కూడా తలగకుండా ఏ రకమైనటువంటి త్యాగం చేశారు. అటువంటి స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరి కూడా చరిత్ర ఈనాటికి, ఎందుకంటే మనకు గత ప్రభుత్వాలు ఒకే కుటుంబం యొక్క చరిత్రను నేర్పించేవాళ్ళు, మనకు నెహ్రూ చరిత్ర మాత్రమే. అందుకని ఈరోజు వాజ్పేయి లాంటి మహనీయులు అజాత శత్రువు. ఇంతకుముందు వారు పెద్దలు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా మహాత్మా గాంధీ ఏదైతే రామరాజ్య స్థాపన మరి పల్లెల నుంచి జరగాలని కోరుకున్నారో అటువంటి పల్లెల అభివృద్ధి కోసం వారు ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన
పల్లెలను పట్టణాలకు అనుసంధానం చేసేదానికి, అదే రకంగా గోల్డెన్ క్వాడ్రాంగులర్ హైవేస్ అనుసంధానం చేసి ఏ రకంగా ఈ దేశాన్ని వారు రవాణా సదుపాయాలు కల్పించారు. ముఖ్యంగా వారు వాజ్పేయి గారు వాల్యూ బేస్డ్ పాలిటిక్స్, విలువలతో కూడుకున్న రాజకీయాలు, కమ్ వాట్ మే, నేను రాజీ పడేది లేదు, కాంప్రమైజ్ అయ్యేది లేదు, నా యొక్క సిద్ధాంతము ఫిలాసఫీ, ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా వారు వెనుకంజ వేయకుండా ప్రభుత్వాన్ని ఆ రోజు పోగొట్టుకున్నాడు. తిరిగి ప్రజాస్వామ్యకంగా ప్రజల మద్దతుతో తిరిగి ఎన్నికై వచ్చి ప్రజాస్వామ్యం యొక్క గొప్పదాన్ని చాటేటువంటి మహనీయుడు మరి వాజ్పేయి గారు. ఒక్క ఓటు ఇవాళ మనం చూస్తున్నాం ఏ రకంగా రంగులు మార్చే ఊసర వెళ్ళి కూడా సిగ్గుతో తలపచ్చుకుంటున్నది. పార్టీలు మారుతూ ఉన్నారు. ఇవాళ పార్టీలు మారి ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలో కొనసాగుతూ ఉంటే ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్పీకర్ పదవిలో ఉన్న వాళ్ళు కూడా దానికి వత్తాసు పలకడం, ఇది చాలా ఆవేదన కల్పిస్తూ ఉన్నది. వాట్ మెసేజ్ వుడ్ లైక్ టు గివ్ టు ద నెక్స్ట్ జనరేషన్? కాబట్టి ఈ రకంగా వాజ్పేయి గారు లాంటి వాళ్ళు మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఈ దేశం కోసం పనిచేసే ఏబీపీ లాంటి సంస్థలో పనిచేస్తున్నప్పుడు వాజ్పేయి గారి యొక్క వారి ఉపన్యాసాలు ప్రేరణగా తీసుకొని, వారి కవిత్వాన్ని ప్రేరణ తీసుకొని ఈ దేశం కోసం ఏ రకంగా మొత్తం జీవితాన్ని అర్పించారో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు రాజకీయాలు వచ్చాం. ఈ రాజకీయాల్లో చేరినప్పుడు బీజేపీలో ఈ దేశం కోసం పనిచేసే పార్టీగా నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేటువంటి విధానంతో పనిచేసేది. ఆ పార్టీలో ఆ రోజు చేరినప్పుడు ఏదో ఎమ్మెల్యేలు అవుతాము, ఎంపీలు అవుతామనేటువంటి ఉద్దేశం కాదు, లక్ష్యం కాదు. ఈ దేశం కోసం పనిచేసేటి పార్టీ, ఈ దేశ హితం కోసం పాటుపడేటువంటి పార్టీ అని చెప్పి, దేశ సమగ్రత కోసం పాటుపడే పార్టీ అని చెప్పి ఆ రోజు పనిచేశాం. మనము చూసాం వాజ్పేయి గారు ఒక శక్తివంతమైన దేశమని నిరూపించడానికి పోఖ్రాన్ అణుబాంబును ప్రయోగిస్తే అమెరికా అనేకమైన ఆంక్షలు, అటువంటి ఆంక్షలకు తలవగ్గకుండా వాజ్పేయి గారు పోఖ్రాన్ అణుబాంబును ప్రవేశపెట్టి ఇది శాంతి కోసం అని చెప్పి, ఒకవేళ పొరుగు దేశాలు కానీ ఇతర దేశాలు కానీ తక్కువ అంచనా చేస్తే ఏ రకంగా మేము శక్తివంతమైన దేశం అని చెప్పి నిరూపించడానికి ప్రయోగం చేసినటువంటి ఈ యొక్క అణుబాంబు. ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ అమెరికా అనేకమైనటువంటి ఇవాళ ఆంక్షలు, తారీఫ్ల పేరు మీద మన మీద ఒత్తిడి కల్పిస్తున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు తలవక్కకుండా ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ పేరు మీద ఇవాళ ఏ రకంగా ఇవాళ స్వదేశీ వస్తువుల వాడకం ద్వారా స్వదేశీ విధానాన్ని పెంపొందించి ఆ రకంగా స్వదేశీ ఆలోచనలు కూడా కల్పించి మన దేశం మరి సర్వసత్తాకమైన దేశము, మరి సమృద్ధి సాధించేటువంటి సెల్ఫ్ రిలయంట్గా ఉండేటువంటి దేశం అని చెప్పి ఈరోజు మరి మోదీ గారు వాజ్పేయి గారి యొక్క అడుగుజాడలో నడుస్తూ ఏ రకంగా ఇవాళ దేశం సపోజ్ టు బి ద 4th లార్జెస్ట్ కంట్రీ ఎకనామికల్ ఇన్ ద వరల్డ్ ఇవాళ ఆ స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మోదీ గారు ముందు చూపుతూ ఒక విజనరీ లీడర్గా ఉండడం వల్ల ప్రధానమంత్రిగా. అంటే నేను అన్నిసార్లు నేను పదే ప్రస్తావిస్తాను, మోదీ ఈజ్ ఇన్ సచ్ ఎ లీడర్, హీ థింక్స్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్, నాట్ ఫర్ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్. మిగతా మనం పార్టీలు చూస్తున్నాం కేవలం ఓట్ల కోసం, ఎన్నికల్లో గెలవడానికి కోసం. ఇవాళ యువత ఏమైనా పర్లేదు, ఏ స్థాయికి పోయినా పర్వాలేదు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా దిస్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్రీబీస్ అండ్ వెల్ఫేర్. వెల్ఫేర్ అండ్ ఫ్రీబీ మధ్యలో ఒక లక్ష్మణ రేఖ ఉంది. ఇవాళ నారీ శక్తి పేరు మీద వాళ్లకు ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, యువతకు వాళ్ళ ఉన్న స్కిల్ని టాలెంట్ను ఉపయోగం చేసి వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మన ప్రభుత్వం చేస్తూ ఉంటే కేవలం ఇవాళ ఉచితాల పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు సంపద అంతా కూడా కొల్లగొట్టి భావి తరాల భవిష్యత్తును ఇవాళ నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వాలకు ప్రజలు ఇవ్వలేదు. కానీ ఇవాళ ప్రభుత్వ భూముల అమ్మకాలు ఏ రకంగా మనం చూస్తున్నాం, వేలం పాటలో 100 కోట్ల పేరు మీద ఇవాళ ప్రభుత్వ భూముల అమ్మకాలు. అంటే భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటువంటి ప్రజా అవసరాల కోసం ఉపయోగపడే ఈ భూములను ఆ రకంగా మరి వేలం చేసి అమ్ముకొని ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారో ఈరోజు మరి యువత ప్రశ్నిస్తూ ఉన్నది. అందుకని నరేంద్ర మోడీ గారి వల్ల అనేకమైన కార్యక్రమాలు పథకాలు ప్రవేశపెట్టినా ఈరోజు వాళ్ళని శక్తివంతం చేయడానికి వాళ్ళకు ప్రాపర్ స్కిల్ డెవలప్మెంట్ చేసి అందుకనే వారు కోరుతా ఉన్నారు, ఐ డజంట్ వాంట్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ టు బికమ్ జాబ్ సీకర్, రాదర్ దే షుడ్ బికమ్ ఏ జాబ్ క్రియేటర్స్ అని చెప్పి ఏదైతే పిలుపునిస్తున్నారో అందులోని భాగంగానే వాళ్ళ స్టార్టప్స్ కానివ్వండి, యూనికార్న్స్ కానివ్వండి,
ఏ రకంగా ఇవాళ దేశం దూసుకుపోతుందో అభివృద్ధిలో, ఆ రకంగా ఇవాళ వాజ్పేయి గారి లాంటి చరిత్రను స్ఫూర్తిగా ప్రేరణ తీసుకొని మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ముఖ్యంగా కేశవ్ విమల్ ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ రినౌడ్ అండ్ రిప్యూటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ, ఎంటైర్ కంట్రీ. కాబట్టి మీరు దీనిని అవకాశంగా తీసుకొని వాజ్పేయి గారి పేరు మీద ఉన్నటువంటి మరి ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. తప్పకుండా ఇలాంటి మహనీయుల చరిత్ర తెలుసుకోవడానికే ఈ అన్సంగ్ హీరోస్ యొక్క చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నంలోనే మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఈరోజు త్రినేత్ర ఫౌండేషన్ మిత్రులు బాలరాజ్ గారు కానివ్వండి, వారి సతీమణి కానివ్వండి, ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక పుస్తకాన్ని కూడా ఇవాళ ఆవిష్కరించి ఈరోజు మనకు అందించినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.